హలో 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 మేడం. నెక్స్ట్ అంటే ఊబర్ సజెస్ట్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోండి, దాని నుంచి ఎక్కువ కీవర్డ్స్ వస్తాయి. ఇదే చూస్తున్నాను మేడం. ఊబర్ సజెస్ట్ ఊబర్ సజెస్ట్ యాడ్ చేసుకోండి కీవర్డ్స్ వరకు. నెక్స్ట్ ఇది ఇప్పుడు క్రోమ్ ఎక్స్టెన్షన్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ U1 వస్తుంది కదా, ఈ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళేసి మేనేజ్ ఎక్స్టెన్షన్స్. ఏది మొన్న మీరు చూపించారు అంతేనా? అదే అందులో అవట్లేదు కదా మేడం. క్రోమ్ వెబ్ స్టోర్ మేనేజ్ ఎక్స్టెన్షన్ అని ఉంది, అదేనా? అదే క్లిక్ చేశాను. ఇక్కడ సెర్చ్ ఎక్స్టెన్షన్ వచ్చింది. క్రోమ్ వెబ్ స్టోర్ లోకే. ఎస్ సార్. ఓకే మేడం, వెళ్ళాను. ఇక్కడ ఏం సెర్చ్ చేయాలి మేడం? సెర్చ్ ఊబర్ సజెస్ట్. సజెస్ట్ SEO కీవర్డ్ ఎక్స్టెన్షన్, కీవర్డ్ ఎక్స్టెన్షన్ ఇది. యాడ్ టు క్రోమా? యాడ్ టు క్రోమ్. ఇంత సింపుల్. ఇవన్నీ డౌన్లోడ్ అవుతున్నట్టున్నాయి కదా? లే, అన్నీ కాదు, ఊరికే జస్ట్ డైరెక్ట్గా అది డౌన్లోడ్ అయ్యి యాడ్ అయిపోయింది. యాడ్ అయినాక ఇక్కడ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి ఇక్కడ పిన్ చేసుకోవాలి. ఇక్కడ పిన్ ఉంది కదా. ఓకే, ఇంకేమైనా కావాలా మేడం? ప్రస్తుతానికి ఇది చాలండి, రిమైనింగ్ మళ్ళీ అవసరమైనప్పుడు మిగతా యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్నారా? చేసుకున్నాను, బట్ మీలాగా నాకు పక్కన చూపించట్లేదు మేడం. అదే పిన్ చేసుకోవాలండి, ఇక్కడ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి చేశాను. ఇలా చూపిస్తుంది, ఇప్పుడు చూపిస్తుంది, కానీ సైడ్ రావట్లేదు. సరే, క్లాస్ కంటిన్యూ చేద్దాము. ఓకే. ఇప్పుడు కీవర్డ్స్ తీసుకున్నాం కదా. మేడం. ఊబర్ సజెస్ట్లో ఇట్లా జస్ట్ ఇక్కడ మనం వెళ్ళేసి ఇక్కడ కీవర్డ్ చెక్ చేసుకోండి. స్క్రీన్ షేర్ చేశారా మేడం? చేస్తున్నా. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ విత్ ఏ టూల్స్ ఉంది. దీనికి సెర్చ్ వాల్యూ. దీనికి వచ్చేసి ఇక్కడ 260 సెర్చ్ వాల్యూమ్ ఉంది. మనం ఇది ఫోకసింగ్ కీవర్డ్గా తీసుకుంటాం. ఈ కీవర్డ్ని ఇప్పుడు మనం ఆర్టికల్ రాస్తాం ఏఐలో. ఆల్రెడీ మొన్న ఒక చూపించినట్లున్నాను ఏ ఆర్టికల్ రాయడం ఫస్ట్లో ప్రాంప్టింగ్ రాయడం. అలానే ఇప్పుడు సేమ్ ఏఐలో ప్రాంప్టింగ్ రాస్తాం. జస్ట్ ఇక్కడ చేస్తాం.
engaging audience and add the keywords and add keywords in title and first paragraph. Subheadings. Headings. And ఇక్కడ రైట్ మెటా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. ఇక్కడ మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ వచ్చేసింది. ఈ టైటిల్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఓల్డ్ ఫార్మాట్లోనే ఇచ్చింది. బట్ మనం ఏ టైటిల్ అయినా తీసుకోవచ్చు. మనం 2-3 టైటిల్స్ డిఫరెంట్గా తీసుకోవచ్చు. లైక్ ఇలాంటి టైటిల్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఈ టైటిల్, లేకపోతే టైటిల్ చేంజ్ చేసి మనం మళ్ళీ రాసుకోవచ్చు. ఈ ఆర్టికల్ అయితే రాసాను కదా. నెక్స్ట్ ఈ కీవర్డ్స్ తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఆన్ పేజ్ చేస్తాం వెబ్సైట్లో. ఈ వెబ్సైట్లో ఆన్ పేజ్ చేయడం అంటే లైక్ మనం బ్లాగ్ పోస్ట్లో ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. చేయలేదు చేసింది. ఇక్కడ ఇప్పుడు మనం పోస్ట్‌లో ఇప్పటివరకు మనం ఇవన్నీ చేసాము. ఇదంతా వెబ్‌సైట్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ప్రాపర్‌గా డిజైనింగ్ చేయాలంటే లైక్ థీమ్‌ని కూడా మంచి థీమ్‌ని మనం కొనుక్కోవాలి. లేదంటే ఆల్రెడీ వెబ్‌సైట్ డిజైనింగ్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకొని ఉంటారు. ఆ థీమ్ ఎవరికైనా యూజ్ చేస్తూ ఉంటారు. అట్లయినా తీసుకోవాలి మనం. ఎవరైనా వెబ్‌సైట్ డెవలపర్స్ దగ్గర మంచి థీమ్ ఒకటి తీసుకొని మనం డిజైన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ప్రతిదీ కూడా మనకు బేసిక్సే ఉంటాయనమాట. ఏది కావాలన్నా మళ్ళీ ఎక్స్‌ట్రా అమౌంట్ పెట్టి తీసుకుంటూ ఉండాలి.
ఎలిమెంటరీ యూజ్ చేయాలన్నా ఎక్కువ బేసిక్సే వస్తే ఇంకా ఎక్కువ కావాలంటే అప్‌గ్రేడ్ చేసుకోవాలి. ఇట్లా అన్నిటికి అప్‌గ్రేడ్ ఆప్షన్ ఉంటది. బట్ మాక్సిమం సింపుల్‌గా అయితే ఇంతవరకు మనకివి సరిపోతాయి. నెక్స్ట్ మనం డిజిటల్ మార్కెటింగ్ వర్క్ ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఆన్ పేజ్ వర్క్. ఈ ఆన్ పేజ్ వర్క్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ యాడ్ పోస్ట్ ఇక్కడ యాడ్ పోస్ట్ అన్నప్పుడు ఇక్కడ మన వెబ్‌సైట్ ఆర్టికల్ టైటిల్ అనేది ఇక్కడే యాడ్ చేయాలి. వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోనే యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎడిట్ విత్ ఎలిమెంటర్‌లోకెళ్ళాలి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్ మన కంటెంట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని జస్ట్ నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద ఇక్కడ కంటెంట్ ఎడిటర్. నెక్స్ట్ ఇక్కడ మనం కంటెంట్ పేస్ట్ చేయాలి. మనం అక్కడ కాపీ చేసుకుని కంటెంట్. ఈ కంటెంట్ కలర్ కొంచెం లైట్‌గా ఉంది కాబట్టి కలర్ చేంజ్ చేసుకోవడానికి జస్ట్ స్టైల్స్ టెక్స్ట్ కలర్. ఇదంతా ఆన్ పేజ్‌లో మనమే చేయాలా మేడం కంటెంట్? మనమే చేయాలి. ఆన్ పేజ్ యాక్టివిటీస్ అంటే ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలి. అంటే లైక్ వెబ్‌సైట్‌లో వాళ్ళు ఏ మోడల్ ఫాలో అవుతారో అదే మోడల్ మనం కంటెంట్ యాడ్ చేసుకోవాలి. ఇలా కంటెంట్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం ఇక్కడ ఫస్ట్ ఒక కీవర్డ్‌కి బౌల్డ్ ఇవ్వాలన్నమాట కంపల్సరీగా. గూగుల్ క్రాలర్ ఏంటంటే వచ్చి కంటెంట్ మొత్తం రీడ్ చేయదు. మనం ఏదైతే ఫోకసింగ్ కీవర్డ్ ఇస్తామో ఆ ఫోకసింగ్ కీవర్డ్ ఏ ఏరియాలో ఉందో అది మాత్రమే రీడ్ చేస్తది. అందుకని ఎక్కువ హై ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ పారాగ్రాఫ్‌లోనే ఉంది మనకి. సెకండ్‌ది కూడా. ఫస్ట్ ఇక్కడ బౌల్డ్ ఇచ్చాం కదా! ఇక్కడ నెక్స్ట్ దీనికి ఇటాలిక్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకొక కీవర్డ్ సబ్ హెడ్డింగ్‌లో ఉంది. ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఒక ఇంటర్నల్ లింక్ ఇవ్వాలి. ఇంటర్నల్ లింక్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనకి ఈ వెబ్‌సైట్ ఉంది కదా! ఈ వెబ్‌సైట్‌ని మళ్ళీ అక్కడ ఇవ్వడం అది ఇంటర్నల్ లింక్ అనమాట. అంటే మిగతా పేజెస్ ఇవ్వాలి. మనకేం పేజెస్ లేవు కాబట్టి మనం ఈ వెబ్‌సైట్‌నే ఇస్తున్నాం. ఇట్లా ఇంటర్నల్ లింక్ ఇవ్వాలి. ఇంకొకటి ఎక్స్‌టర్నల్ లింక్ ఇవ్వాలి మనం. ఎక్స్‌టర్నల్ లింక్ అంటే మన సైట్స్ అయితేనే మనం ఇవ్వాలి. వేరే వాళ్ళ సైట్‌లు మనం ఇవ్వకూడదు ఇక్కడ. ఎందుకంటే మనం వేరే వాళ్ళ సైట్‌లు ఇవ్వాలంటే ఖచ్చితంగా మన కాంపిటీటర్ సైట్సే ఇవ్వాలి. ఎవరైనా ఒక క్లయింట్ మన వెబ్‌సైట్‌కొచ్చి అంతా చదువుకుంటూ జస్ట్ క్లిక్ చేయగానే వాళ్ళ వెబ్‌సైట్‌కి వెళ్ళిపోయాడనుకోండి. ఒకవేళ అక్కడ అతనికి నచ్చి ఆయన సర్వీసెస్ తీసుకున్న, ప్రొడక్ట్స్ తీసుకున్న ఏంటంటే మనకి లాస్ అంట. మనం తెచ్చుకున్న క్లయింట్ వేరే వాళ్ళకి. అలా మనం అండ్ కాపీరైట్ ఇష్యూ కూడా వస్తది కదా మేడం? రాదండి. ఇప్పుడు రాదు. వాళ్ళ కంటెంట్ మనం యూజ్ చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తది. మన క్లయింట్ వాళ్ళకెళ్ళిపోతే కాపీరైట్ ఇష్యూ ఏం రాదు. ఓకే. బట్ మనకు బిజినెస్ లాస్ అవుద్ది కాబట్టి బిజినెస్ ఓనర్స్ ఎవరు ప్రిఫర్ చేయరు. వాళ్ళే సబ్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ చైల్డ్ సైట్స్ మెయింటైన్ చేస్తుంటారనమాట. ఆ సైట్స్‌ని ఎక్స్‌టర్నల్ లింక్‌గా ఇస్తారు. లేకపోతే ఆ సైట్ నుంచి ఈ సైట్‌కి, ఈ సైట్ నుంచి ఆ సైట్‌కి ఆహ్, ట్రాఫిక్‌ని తెచ్చుకుంటా ఉంటారు. బ్లాగ్స్ రాసుకుంటారు కదా! ఆ బ్లాగ్స్‌లో నుంచి ట్రాఫిక్ ఈ సైట్‌కి తెచ్చుకోవడం, ఈ సైట్‌కి ఎక్స్‌టర్నల్ లింక్స్ కావాలనుకున్నప్పుడు ఆ బ్లాగ్ లింక్ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తారు. ఇట్లా మనము లింక్ అనేది ఇంటర్నల్ లింక్ ఇవ్వాలి. ఒకటి ఎక్స్‌టర్నల్ లింక్ ఇవ్వాలి. ఇంకా ఇక్కడ ఎలిమెంటర్‌ది మనం మొత్తం అన్ని ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలంటే అప్‌గ్రేడ్ చేసుకోమని చూపిస్తున్నాడు. జస్ట్ బేసిక్ ఇక్కడ వరకు అయిపోయింది. మనం కంటెంట్‌లో ఏంటంటే ఫస్ట్ హెడ్డింగ్. హెడ్డింగ్ అనేది అక్కడే ఇస్తాము. ఇక్కడ వర్డ్‌ప్రెస్‌లో ఇస్తాము.
ఇక్కడొచ్చేసి ఇక్కడేంటి డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్, అన్‌లాక్ యువర్ కెరియర్ పొటెన్షియల్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈ హెడ్డింగ్‌లో ఎవ్రీ వర్డ్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ ఇది 60 క్యారెక్టర్స్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడి వరకు అయిన తర్వాత ఈ కంటెంట్ యాడ్ చేసినాక ఇందులో కంటెంట్‌లో ఏం చేయాలంటే బోల్డ్, ఇటాలిక్, లైక్ హైపర్ లింక్, ఎక్స్టర్నల్ లింక్స్. అలాగే కింద కాల్ టు యాక్షన్ బటన్స్ ఇవ్వాలి. ఈ ఏం లేవనుకోండి ఇక్కడేంటంటే ఎండింగ్‌లో మన సోషల్ మీడియా పేజెస్ ఉంటాయి గదా! ఫేస్‌బుక్, లింక్డ్ఇన్ ఇవి కిందివ్వొచ్చనమాట. ఇక్కడ ఎక్స్టర్నల్ పేజెస్ లాగైనా. వాళ్ళ ఆ లింక్స్ తెచ్చి మనం ఇక్కడ ఫేస్‌బుక్ అని జెప్పి దానికి ఫేస్‌బుక్ లింక్. హలో! హలో! వినిపిస్తుందండి వాయిస్? మేడం వినిపిస్తుంది మేడం. ఆ! ఓకే. సౌండొస్తుంటే. ఇక్కడ ఫేస్‌బుక్, లింక్డ్ఇన్ ఇవన్నీ ఇవ్వచ్చు మనం లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ లాగా. నెక్స్ట్ పబ్లిష్. పబ్లిష్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎళ్లి మనం ఇమేజ్ యాడ్ చేయాలనమాట. ఇమేజ్ అంటే క్యాన్వాలో డిజైన్ జేయాలి. బట్ క్యాన్వాలో డిజైన్ జేయడం కొంచెం టైం పడుతుంది. జస్ట్ మనం ఏఐ ఇమేజ్ జనరేట్ చేద్దాం. ఈ ఏఐ టూల్ గురించి మనం నేర్చుకుందాం. జస్ట్ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇది ఇమేజ్ జనరేటర్ అని ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. ఏమిది? ఎందుకు ఇది యూజ్ అవ్వట్లేదు? ఇది ఎందుకో యూజ్ అవ్వట్లేదు. జస్ట్ ఇమేజ్ జనరేటర్ అని ఉంది. ఇక్కడ మనం సారీ. ఈ ఇమేజ్ జనరేటర్‌కి మనకి ఇమేజ్ టెక్స్ట్ ఇచ్చి జనరేట్ ఇమేజ్ అని ఇస్తే సూపర్. హ్మ్. హ్మ్. ఇన్ని క్వెషన్స్ అడుగుతా ఉన్నాడు. ఇప్పుడే ఆటోమేటిక్‌గా ఏఐ అనేది ఇమేజ్ జనరేట్ చేసేస్తది.
కొంచెం టైం తీసుకుంటది. అంతలోకి సరే ఒకసారి చూద్దాం. ఇక్కడొచ్చేసి మనకి ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఉన్నాయి. బట్ నెక్స్ట్ మనం ఎస్‌సిఓ ప్లగ్ఇన్ అనేది యాడ్ చేద్దాము. ఇందులో డిఫరెంట్ ప్లగ్ఇన్స్ ఉన్నాయి. ప్లగ్ఇన్స్ ఏంటంటే మనకు సోషల్ మీడియా ఆప్టిమైజ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఒకటి ర్యాంక్ మత్తు, ఒకటి ఆల్ ఇన్ వన్ ఎస్‌సిఓ, ఒకటి యోస్ట్ ఎస్‌సిఓ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎస్‌సిఓ ప్లగ్ఇన్స్ ఉన్నాయి. బట్ ర్యాంక్ మత్తు కొంచెం క్లారిటీ ఉంటది. యోస్ట్ ఎస్‌సిఓ కొంచెం ఈజీగా ఉంటది మనం ఆప్టిమైజ్ చేసుకోవడానికి. బట్ ర్యాంక్ మత్తు ఎస్‌సిఓ దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇది ఆల్ ఇన్ వన్ ఎస్‌సిఓ ఇంకొకటి. యోస్ట్ ఎస్‌సిఓ ఇంకొకటి. ఈ 3 మనకి బాగా యూజ్ అవుతాయి. బట్ ఎక్కువ ర్యాంక్ మత్ ఎస్‌సిఓ యూజ్ చేస్తారు. ఇది ఎక్కువ మనకి సజెషన్స్ అని ఇస్తది. మనకు ర్యాంక్ మత్ ఎస్‌సిఓ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ బ్లాగ్ పోస్ట్‌లోకి వెళ్దాం. సో ఆల్ పోస్ట్‌లు యాహ్! ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇది మనం ఇప్పుడు ఎడిట్ చేసింది. ఎడిట్ ఇక్కడ మనకి ర్యాంక్ మత్ ఎస్‌సిఓ ఆప్షన్ ఇక్కడ ఉంటది. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ స్నిప్పెట్ అని వస్తది. ఈ స్నిప్పెట్‌ని క్లిక్ చేసి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇది మనకి చూపిస్తుంది. మనకి 60 క్యారెక్టర్స్ వరకు ఇట్స్ ఓకే. రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని డాట్స్ వచ్చినియి. బట్ మనకి ఉండాల్సిన మెయిన్ కీవర్డ్ అనేది స్టార్టింగ్‌లో ఉంది కాబట్టి మనకి నో ఇష్యూస్. నెక్స్ట్ పెర్మాలింక్. పెర్మాలింక్ మీన్స్ యూఆర్ఎల్ అనమాట. యూఆర్ఎల్ జనరేట్ చేసుకుంటది. మనకి ఇక్కడ ఏంటంటే పెర్మాలింక్‌లో కంప్లీట్‌గా అన్ని స్మాల్ లెటర్సే ఉండాలి. ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు. బట్ టైటిల్‌లో వచ్చేసి ఈచ్ లెటర్ ఫస్ట్ క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ డిస్క్రిప్షన్. మనం మెటా డిస్క్రిప్షన్ జనరేట్ చేసాం కదా! ఇమేజ్ వచ్చిందండి. ఇలా ఏంటి ఇలా ఇచ్చి మనం సైజెస్ ఇస్తే సైజెస్ ప్రకారం ఇస్తది. బట్ లాస్ట్ ఒక 2, 3 మంత్స్ బ్యాక్ ఇంత క్లారిటీగా ఇమేజెస్ రాలేదు ఏఐలో, చాట్‌జీపీటీలో. ఈ లెటర్స్ అసలు ప్రాపర్‌గా వచ్చేవి కాదు. ఇంత హై క్వాలిటీ కూడా ఉండేది కాదు. జస్ట్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు ఇమేజ్ అనేది. ఇదొచ్చేసి ఇట్లా ఆప్టిమైజ్ 12 ఇంటూ ఏసారు. బట్ దీన్ని మనం చేంజ్ చేసుకుందాం ఒకసారి. ఎలా వస్తదో చూద్దాం. మనం ఇందాక జనరేట్ చేసిన ఆర్టికల్‌లో మెటా డిస్క్రిప్షన్ ఉంది. జస్ట్ మనం మెటా డిస్క్రిప్షన్ మామూలుగా అయితే ఔట్ సైడ్ మనం రాసుకోవాలి. జస్ట్ నేను ఇందులో నుంచి జస్ట్ తీసి మీకు చూపిస్తున్నాను.
ఇక్కడ రైమర్ స్నిప్పెట్ మనం డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ 160 క్యారెక్టర్స్ ఉండాలి. 123 క్యారెక్టర్స్ వచ్చినాయి. ఇంకొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చెక్ చేసుకొని ప్రాపర్గా లేదనుకోండి అక్కడ మనం ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి కంటెంట్ దానికి రిలేటెడ్గా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి 11% ఉంది. ఇది ఇంక్రీజ్ అవ్వాలి. మన ఫోకసింగ్ కీవర్డ్ ఏంటనేది ఇవ్వాలి. మన ఫోకసింగ్ కీవర్డ్ ఇది ప్రాపర్గా ఉందా లేదా ఆల్మోస్ట్ 70% ఇంక్రీజ్ అయింది. ఆల్ ఈజ్ గుడ్. బట్ మన కంటెంట్ వచ్చేసి 1000 వర్డ్స్ ఇచ్చాము. బట్ ఈ కంటెంట్ అనేది 800 వర్డ్సే వచ్చినాయి. బట్ గుడ్ అని ఇచ్చాడు. బట్ నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇక్కడ వచ్చేసి యాడ్ ఇమేజ్ ఇంకా యాడ్ చేయలేదు. యూఆర్ఎల్ 120 క్యారెక్టర్స్ లాగా దాన్ని చిన్నది చేయమంటున్నాడు. అంటే మనం పెర్మా లింక్ ఉంది కదా అది చిన్నది. నో అవుట్ బౌండ్ లింక్స్ మనం ఏమి ఇవ్వలేదు. ఎక్స్టర్నల్ లింక్స్ ఇవ్వలేదు అది చూపిస్తున్నాడు. వీ ఫౌండ్ 0 అవుట్ బౌండ్ లింక్స్ అని చూపిస్తున్నాడు. బట్ యూజ్ ఏఐ కంటెంట్ టు ఆప్టిమైజ్ అన్నాడు. అంటే మనం ఇవన్నీ లింక్ ఇవి మాత్రం ఉన్నాయి. ఇవి ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇక్కడ మనం సేవ్ చేసుకొని నో అవుట్ బౌండ్ లింక్ అంటే మనం శ్రీషా డిజిటల్ ఉంది కదా అది ఇద్దాము. అవుట్ బౌండ్ లింక్ మేడం ఇప్పుడు అవుట్ బౌండ్ లింక్ అంటే వేరే ఇవ్వచ్చా? అదే వేరే వాళ్ళ సైట్లు ఇవ్వద్దు అని చెప్తున్నా. మన సైటే కాబట్టి ఇస్తున్నాం. మనది మన బ్లాగే మన సైట్ కాబట్టి వేరే వాళ్ళు అయితే ఇవ్వద్దు. ఇప్పుడు లేకపోతే వేరే ఇంకేం లేకపోతే ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకుని ఇవ్వడం లేకపోతే వదిలేయడం అంతే. సరే సరే. ఏది ఎస్ ఇక్కడ బ్లాగ్ యాడ్ అయింది. ఓకే నెక్స్ట్ పెర్మా లింక్ దగ్గర 123 క్యారెక్టర్స్ ఉన్నాయి. మాది అది కావాలంటే రెడ్యూస్ చేసుకోవచ్చు. 70 నుండి 75కి వచ్చింది. ఓకే నో ఇష్యూస్ వదిలేసేయండి. ఇంకంతకన్నా తీసేస్తే కీవర్డ్ మిస్ అయిపోద్ది. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది నెక్స్ట్ ఓకే సేవ్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలి. లైక్ అవుట్ బౌండ్ లింక్ అనేది యాడ్ అయిపోయింది. లైక్ యూఆర్ఎల్ 88 క్యారెక్టర్స్ కానీ ఇది ఇంకా తగ్గించమంటున్నాడు. ఇమేజ్ యాడ్ చేస్తే ఇది కూడా కామన్ ఇంక మనకు అయిపోతుంది. మన టైటిల్ ఫోకసింగ్ కీవర్డ్ ఆన్ ద టైటిల్ అట్ బిగినింగ్ ఇది ఓకే అన్నాడు. టైటిల్ డస్ నాట్ కంటైన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ సెంటిమెంట్ అంటే ఇది మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. మేబీ సమ్ టైమ్స్ అంటే మనం ఆర్టికల్ టైటిల్స్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పుకున్నాం కదా కొన్ని వర్డ్స్ యాడ్ చేయాలి, పవర్ వర్డ్స్ యాడ్ చేయాలి, నెగిటివ్ వర్డ్స్ యాడ్ చేయాలని ఇట్లా అవన్నీ. నెక్స్ట్ యూ ఆర్ యూజింగ్ ద నెంబర్ ఇన్ యువర్ టైటిల్ అన్నాడు. మనం నెంబర్స్ ఏమి యూజ్ చేయలేదు, మరి ఎందుకు చూపించాడు. లైక్ ఆల్మోస్ట్ మనకు ఓకే 75% 80% వచ్చిందంటే ఇప్పుడు ఇమేజ్ యాడ్ చేస్తే ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఏది సేమ్ ఇమేజే ఇచ్చాడు. ఓకే జస్ట్ ఒకటి యాడ్ చేద్దాం. చాట్ జీపీటీ
యాహ్! సెట్ ఫీచర్డ్ ఇమేజ్. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ అనే వర్డ్ మనం యూజ్ చేయాలి ఇక్కడ. ఇమేజ్ అనేది డైరెక్ట్‌గా యాడ్ చేయకూడదు. మన వెబ్‌సైట్ స్లో అయిపోద్ది. కాబట్టి ఇమేజ్ ఆప్టిమైజ్ అన్నా చేయాలి. లేదా ఇమేజ్ ఇమేజ్ ఆప్టిమైజర్ ప్లగిన్ అన్నా ఇన్‌స్టాల్ చేయాలి. సార్ ఏమన్నా అడుగుతున్నారా? వాయిస్ ఏమి వినపట్లే. యాహ్! సార్ చూపిస్తా. హలో! అక్కడ రాయాలనుకుంటా మేడం ఆల్ట్ టెక్స్ట్‌లో. రాయాలి. ఇది స్లో ఉంది. ఇంకా రావట్లేదు. ఇప్పుడే ఆ ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ చేయాలి. వర్క్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం. ఓకే. ఫీచర్డ్ ఇమేజ్ 81%. మనకి 80% అయితే మనం ప్రాపర్‌గా ఉన్నట్లు లెక్క. మనం మంచిగా చేసినట్లు. ఓకే. ఇప్పుడు మనది ప్రాపర్‌గా ఆప్టిమైజ్ అయిపోయింది. మన కీవర్డ్ మన వెబ్‌సైట్ అనేది ఆర్టికల్ ర్యాంక్ అవుతది. ఇంకా జస్ట్ ఇమేజ్ ఫోకస్ కీవర్డ్ ఆల్ట్ ఫోకస్ టెక్స్ట్. ఇచ్చాము. బట్ అది రిఫ్రెష్ చేస్తే మళ్ళీ వచ్చేస్తది. ఇక్కడ మనకి ఇంక్రీజ్ వచ్చేస్తుంది కదా! మనం ఇమేజ్ యాడ్ చేయగానే. అవునవును. ప్రాబ్లమ్ ఏం లేదు. పాజిటివ్ వర్డ్స్, నెగెటివ్ వర్డ్స్ ఇవన్నీ చూపిస్తుంది. మాక్సిమం అన్నీ మనం ఓకే ఉన్నాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఆల్మోస్ట్ అన్నీ. నెక్స్ట్ ఇంతే మనం ఇది యాడ్ చేస్తాం. ఇది కంప్లీట్‌గా ఆప్టిమైజ్ అయింది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో మనం ఈ పేజ్ ఇండెక్స్ అవ్వాలి. రోబోట్ డాట్ మెటాలో ఈ పేజ్ ఇండెక్స్ అవ్వాలా లేదా అంటే ఇండెక్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఇండెక్స్ అవ్వదు. నెక్స్ట్ దీనికి యూఆర్ఎల్ కానానికల్ ట్యాగ్ ఇవ్వాలి. మనం ఏదైతే మన యూఆర్ఎల్ ఉందో మన బ్లాగ్ ఇది ఉంది కదా! బ్లాగ్ యూఆర్ఎల్ ఉంది కదా! ఇది కానానికల్ అని ఇవ్వాలి దీనికి. కానానికల్ యూఆర్ఎల్ అని ఇవ్వాలి దీన్ని. నెక్స్ట్ నాన్ ఇండెక్స్ అంటే ఇది ఇండెక్స్ అవ్వదు. నో ఫాలో లింకులు మన వెబ్‌సైట్‌కి నో ఫాలో లింక్ ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వాలన్నమాట. అంటే మన వెబ్‌సైట్ నుంచి ఎవరికి లింక్ ఎళ్ళినా అది నో ఫాలో లింక్ కింద కన్సిడర్ అవుతదన్నమాట. నో ఇమేజ్ ఇండెక్స్ అంటే మన ఇమేజ్ ఇండెక్స్ అవ్వకూడదంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. స్నిప్పెట్స్ ఇండెక్స్ అవ్వకూడదంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ అడ్వాన్స్‌డ్ ఆప్షన్‌లో ఉంటాయి. స్కీమాస్ ఏమన్నా జనరేట్ చేసుకోవాలంటే లైక్ చిన్నగా కోడ్ లాగా మనం ఇక్కడ చేసుకోవచ్చు. బట్ ఇది మనకు అంత అవసరం ఉండదు. ఇక్కడి వరకు చేస్తే సరిపోద్ది. ఓకేనా? ఏంటి మన బ్లాగ్ అనేది ఇలా వచ్చింది. మనం యాడ్ చేసిన ఇమేజ్
ఇక్కడొస్తదనమాట. ఇక్కడొస్తది మన ఇమేజ్. మన ఇమేజ్ సైజ్ ప్రాపర్‌గా లేదు కాబట్టి ఇలా వచ్చింది. మనకి స్ట్రెయిట్‌గా వచ్చింది ఇమేజ్. ఇట్లా విడ్త్ సరిగ్గా రాలేదు. కానీ మనం క్యాన్వా యూజ్ చేసి మంచి ఇమేజ్ జనరేట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. ఇక్కడ మన బ్లాగ్ పోస్ట్‌లనేవి వస్తాయి. ఇంకా ఇది మనం ఆప్టిమైజ్ చేయడం, ఆన్ పేజ్ ఆప్టిమైజ్ చేయడం మన వెబ్‌సైట్‌ని. ఇంకా ఏ బ్లాగ్ అయినా మీరు ఇలాగే ఆప్టిమైజ్ చేసుకుంటూ కంటెంట్ అప్డేట్ చేస్తే ఇవన్నీ ఇంకా రెగ్యులర్‌గా ఏ వెబ్‌సైట్‌కైనా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటదనమాట. అంటిల్ ఇక్కడి వరకు ఆన్ పేజ్ అయితే అయిపోయింది. రేపు దీనికి ఆఫ్ పేజ్ చూపిస్తాను మీకు. ఓకేనా సార్? హలో. యాహ్! ఓకే మేడం. ఈ రోజుకి మీరు మీకిచ్చిన బ్లాగ్ ఉంది గదా! ఆ బ్లాగ్‌లో మీరు ట్రై చేయండి ఈరోజు కంటెంట్ రాసి. ఓకే. ఓకే. బ్లాగ్ నాకేం ఇవ్వలేదు మేడం. మీకు ఒకటి ప్రాక్టీస్ చేయడానికి వెబ్‌సైట్ ఇచ్చాను గదా! ఇవ్వలేదు మేడం. ఫస్ట్‌లో ఇచ్చాను గదా! వెబ్‌సైట్ డిజైన్ చేసేటప్పుడు. అహా! అది నన్ను ప్రాక్టీస్ చేయమని మీరు పోర్టల్ ఇచ్చారు అంతే. అదే క్రెడెన్షియల్స్ ఇచ్చారు. దాంట్లోనే ఈ కంటెంట్ యాడ్ చేసి ప్రాక్టీస్ చేయమంటున్నా. ఓకే. ఓకే. అంటే మీరు వేరే సెపరేట్ వెబ్‌సైట్ ఇస్తా అన్నారు. సెపరేట్ ఏం లేదు. అదే అండి. హాఫ్ పేజ్ యాక్టివిటీస్‌కి సెపరేట్ ఇస్తాను. సర్లేండి. ఎందుకంటే హాఫ్ పేజ్ యాక్టివిటీస్ ఒకవేళ దాని మీద చేసినా కూడా మనకేం యూజ్ ఉండదు గదా! ఓకే. ఓకే. అప్పుడు లైవ్ ప్రాజెక్ట్. ఇదేంటంటే మీరు ప్రాక్టీస్ కోసము. మీరు ఇది ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకెప్పటికైనా చేసుకోవచ్చు. ఓకే. హాఫ్ పేజ్ ఏంటంటే మన రిజల్ట్ ఓరియెంటెడ్ కాబట్టి మామూలు వెబ్‌సైట్ మీద చేద్దాం. సరే. సరే. ఓకే. ఇమేజెస్ నెక్స్ట్ ఇక్కడ ఏఐ టూల్ ఉంది. ఏఐ టూల్‌లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. అవి రేపు క్లాస్‌లో చూపిస్తాను. ఏఐ టూల్ కంప్లీట్ అయిపోద్ది. సరే. సరే. ఏఐ టూల్‌లో వెబ్‌సైట్స్ జనరేట్ చేసుకోవడం, వీడియోస్ జనరేట్ చేయడం ఇవన్నీ. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే. థాంక్ యూ.